హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేసాఫ్ సొల్యూషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం టాలీ ప్రైమ్ లో ఒక ఆర్గనైజేషన్ లేదా కంపెనీ యొక్క అన్యూజ్డ్ లేదా అన్వాంటెడ్ లెడ్జెస్ ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ యూటిలిటీ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే మరికొంతమందికి కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం ఒక ఆర్గనైజేషన్ లో వర్క్ చేసేటప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ మారుతూ ఉంటారనమాట. వారు క్రియేట్ చేసిన లెడ్జెస్ మళ్ళీ ఇంకొకరు జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయడం గానీ, లేదా చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తో అదే లెడ్జర్ ని డబుల్ టైం క్రియేట్ చేయడం గానీ జరుగుతూ ఉంటుంది. ఇలా క్రియేట్ చేసిన లెడ్జర్స్ అన్ని మనకు అన్వాంటెడ్ గా మిగిలిపోతూ ఉంటాయి. అలా నెంబర్ ఆఫ్ లెడ్జర్స్ లేదా ఐటమ్స్ అన్యూజ్డ్ గా ఉండిపోతాయి అనమాట. దీనివల్ల బిల్ ఎంట్రీ చేసేటప్పుడు గానీ లేదా రిపోర్ట్ చూసేటప్పుడు గానీ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇటువంటి అన్వాంటెడ్ లెడ్జర్స్ ని లేదా అన్యూజ్డ్ లెడ్జర్స్ ని, గ్రూప్స్ ని లేదా స్టాక్ ఐటమ్స్ ని ఎలా డిలీట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపెనీ ఓపెన్ చేయగానే గేట్ వే ఆఫ్ టాలీలో అన్వాంటెడ్ మాస్టర్ డిలీట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. నేను ఆల్రెడీ టీడీలో యాడ్ చేశాను కాబట్టి మీకు ఈ ఆప్షన్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీని మీద క్లిక్ ఇచ్చి అన్యూజ్డ్ గా ఉన్న లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం డిలీట్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్స్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. అలాగే స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. మనం ఏవైతే లెడ్జెస్ యూజ్ చేయకుండా ఉన్నామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. చూడండి, లెడ్జర్ మీద ఎంటర్ ఇవ్వగానే ఇక్కడ మీకు ఆల్ లెడ్జెస్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ ఒక నోట్ గమనించారా ఫ్రెండ్స్, దిస్ లిస్ట్ ఈస్ అన్యూజ్డ్ మాస్టర్ వితౌట్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇది చూసారు కదా, ఈ ఇంపార్టెంట్ నోట్ ని గమనించండి. సో ఎప్పుడైతే లెడ్జెస్ మీద ఎటువంటి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండదో అప్పుడే మనకు ఇవన్నీ డిలీట్ అవ్వడం జరుగుతుంది. అలాగే స్టాక్ ఐటమ్స్ లో కూడా, స్టాక్ ఐటమ్ మీద కూడా ఎటువంటి మీకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండకూడదు అనమాట. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ లెడ్జెస్ ని డిలీట్ చేయలేం. అదేంటంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఉన్నప్పుడు, లేదా ఆ లెడ్జర్ ని గానీ స్టాక్ ఐటమ్ ని గానీ ఏదైనా ఓచర్ ఎంట్రీలో యూజ్ చేసినప్పుడు మనం డిలీట్ చేయలేము. సో ఇప్పుడు మనము అవి ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. లెడ్జర్ లోకి వెళ్ళి మీరు అట్ ఏ టైం ఆల్ సెలెక్ట్ చేసుకొని అయినా డిలీట్ చేసుకోవచ్చు, లేదా ఈచ్ వన్ లేదా అలా 2 or 3 సెలెక్ట్ చేసుకొని అయినా డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఒక 2 లెడ్జెస్ డిలీట్ చేసి చూద్దాం. స్పేస్ బార్ ఇస్తే మీకు 2 డిలీట్ అవుతాయి. ఏ లెడ్జర్ అయితే వద్దనుకుంటున్నారో ఆ లెడ్జర్ మీద స్పేస్ బార్ ఇవ్వండి. ఆల్ట్ డి డిలీట్. సపోజ్ మీరు అన్ని ఒకటేసారి డిలీట్ చేయాలి అనుకుంటున్నట్లయితే సెలెక్ట్ ఆల్, డిలీట్ ఆల్, ఇలా ఎంటర్ ఇవ్వగానే మీకు అన్ని లెడ్జెస్ ఎస్ ఇవ్వగానే ఆల్ లెడ్జెస్ డిలీట్ అయిపోతాయి. గ్రూప్స్ లో కూడా స్టాక్ ఐటమ్ లో కూడా చూద్దాం. ఇలా మీకు కావాల్సిన లెడ్జెస్ సెలెక్ట్ అయినా చేసుకొని డిలీట్ చేయొచ్చు, లేదా కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ అయినా క్లిక్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్. సో ఈ యూటిలిటీ మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే మరి కొంతమందికి షేర్ చేయండి. మన ఛానల్ ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.